గురుగారు, మన సనాతన ధర్మంలో ఎన్నో సూక్తాలు ఉన్నాయి. అందులో గో సూక్తం యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? మాతా రుద్రాణం దుహిత వసూనాం స్వసాదిత్యానాం అమృతస్య నాభిః అని గోవు యొక్క మాహత్యాన్ని తెలియజేసింది. రుద్రులకు తల్లి, వసువులకు కూతురు, ఆదిత్యులకు చెల్లెలు. అమృతస్య నాభిః, క్షీరం అనే అమృతాన్ని ప్రపంచానికి అందించేటువంటి జగన్మాత స్వరూపం. ఈ గోవును నువ్వు కాపాడుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అన్న సత్యాన్ని అథర్వణ వేదంలో 4వ కాండలో 12వ సూక్తంలో తెలియజేశాడు. యూయం గావో మేధా యదా కృషం చిరత్ స్వీదం చిత్ కృథానాం సుప్రతీకం భద్రం గృహం కృపథ భద్రావచలో బృహద్వోయం ఉచ్యతే సభాసా అంటూ అద్భుతమైన గోసూక్తం ద్వారా గోవు మాహత్యాన్ని తెలియజేశాడు. ఓ గోమాత, నీ క్షీరంతో బలహీనంగా ఉన్న వాళ్ళందరినీ పుష్టిగా మారుస్తూ ఉన్నావు. నీ అంబారావాలు ఏ గృహంలో అయితే వినపడతాయో అక్కడ సకల మంగళాలు వర్ధిల్లుతాయి. నీకోసం పచ్చిక బయళ్ళు ఆవిష్కరించుగాక, చక్కని నీరు శుద్ధాం ఆపహ నీకు లభించుగాక, నిన్ను హింసించే వారిని రుద్రుడు తన శూలముతో దండించుగాక అంటూ మన్యు సూక్తము, పురుష సూక్తము, స్త్రీ సూక్తము ఉన్న వేదంలో గోసూక్తాన్ని కూడా నిక్షిప్తం చేశారు ఋషులు. అగ్రమగ్రమం చరంతి నామౌషధానాం వనే వనే తాసాం వృషభకుత్రీనాం పవిత్ర కాయశోధనం అంటూ గోసూక్తంలో గోవు యజమాని యొక్క అనారోగ్యాన్ని పోగొట్టడానికి అవసరమైన ఔషధాలన్నింటినీ ఆహారంగా స్వీకరించి దాన్ని అమృతప్రాయమైన గోక్షీరంగా అందజేస్తూ ఉంది ఆ యజమానికి. అలాంటి గోవుని కాపాడుకో. గోవే పురతస్సంతు, గోవు నా ముందు ఉండాలి, నా వెనక ఉండాలి, నా పక్కన ఉండాలి, నా మధ్యలో ఉండాలి అంటూ మహాభారతంలో శ్రీకృష్ణుడు తెలియజేస్తాడు. ఇలా గోసూక్తము, మహాభారతము, భారతీయ వాంగ్మయం అంతా గోవు గొప్పతనాన్ని అద్భుతంగా మన కళ్ళ ముందు ఉంచుతోంది. అలాంటి గోవును సేవిద్దాం, పూజిద్దాం, రక్షిద్దాం.